నువ్వు వెతికితే మతం లేని మనిషి దొరుకుతాడు, కానీ గతం లేని జీవితం మాత్రం ఉండదు. నువ్వు అనుభవించిన గతానికి, దూరం నుంచి జనాలు చూసిన దానికి తేడా ఉంటుంది. జరిగిన సంఘటన ఒకటే, కానీ రిపోర్టింగ్ సైడ్ డిఫరెంట్గా ఉంటాయి. ఎవడికి నచ్చింది వాడు రాసుకుంటాడు, ఎవడికి తోచింది వాడు చెప్పుకుంటాడు. వాళ్లకు కావాల్సింది న్యూస్ మాత్రమే, ఫ్యాక్ట్ కాదు. నీ గతం గురించి చెప్పమని నీ ఫ్రెండ్స్ని అడిగితే నలుగురు 14 రకాలుగా చెప్తారు. అందుకే పాస్ట్ని పక్కన పెట్టి ఫోకస్ని ఫ్యూచర్ మీద పెట్టు. నైట్ తిన్నది ప్రసాదమైనా, దమ్ బిర్యానీ అయినా ఉదయం వదిలేస్తేనే మంచిది. నీ కడుపు ఉబ్బరమే తగ్గుద్ది. అలానే నిన్నటి మంచి అయినా చెడు అయినా అవి నీ బుర్రకు బరువే, వాటిని తుడిచేయి. ప్రతిరోజు ఫ్రెష్గా మొదలెట్టు. పాస్ట్ ఎవరిదైనా కావచ్చు, అందులో నుంచి ఎక్స్పీరియన్స్ మాత్రమే తీసుకోవాలి. ఛాన్స్ వచ్చిందని పక్కోడి క్యారెక్టర్ని కిచిడి చేయొద్దు. నిన్ను కుంగదీసే గతాన్ని నువ్వు గుర్తు చేసుకోకపోవడమే మంచిది. నీకు తెలుసు, ఎన్నో నీ ఇష్టాలను వదిలేసినోడివి నిన్ను బాధించే గతాన్ని వదిలేయలేవా? వదిలే. నీ డైరీలో నిన్ను బాధ పెట్టే కొన్ని పేజీలు మిస్ అయితే నీ ఫ్యూచర్కి వచ్చే నష్టం ఏమీ లేదు. గతానికి సోకులు ఎక్కువ, సాక్షులు తక్కువ. పాస్ట్ గురించి ఎప్పుడూ ఆర్గ్యూ చేయొద్దు. అప్పుడు జరిగిన నష్టం కంటే ఇప్పుడు అయ్యే టైం వేస్టే ఎక్కువ. గతంలో నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి రియాక్షనే ఇప్పుడున్న నీ ప్రెజెంట్ సిచ్యువేషన్. నీ గతం నీకు ఎంతో గొప్పగా అనిపించవచ్చు, రాంగ్ టైంలో చెబితే వినేవాడికి బోర్ కొట్టొచ్చు. అందుకే ఒకసారి ఆలోచించి అవసరమైతేనే చెప్పు. నీ తుప్పు పట్టిన పురాణం.